అందరికీ నమస్కారం। ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల జోరు హంగామా ఒక దశకు చేరుకునింది। దానికి భాగంగా తెలుగుదేశం పార్టీ జనసేన కలయిక ఈ రాష్ట్ర 5.5 కోట్ల ప్రజలకు ఒక సందేశం ఇచ్చింది। అరాచక పరిపాలనకు పారదోలుతాం, వైఎస్ఆర్ పార్టీ లేకుండా ఒక మంచి పరిపాలన, ప్రజల పరిపాలన, ప్రజల కోరిక మెరుగుచ్చే పరిపాలన, ప్రజల విలువలకు ఇచ్చి విలువలతో భాగంగా కలిసికట్టుగా పనిచేసే పరిపాలన అందిస్తామని చెప్పి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు, పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన వాళ్ళ కలయిక, వాళ్ళ స్టేట్మెంట్ తర్వాత రాష్ట్ర పరిస్థితి అంతా ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చారు। ఆ నిర్ణయం ఏమంటే, ఇంకా మాకు ఈ వైఎస్ఆర్ పార్టీ పాలన అవసరం లేదు, వీళ్ళు షో ఎక్కువ, పని తక్కువ, సొంత అజెండా ఎక్కువ, సొంత ప్రోగ్రామ్ ఎక్కువ, సొంత ఫైనాన్షియల్ ప్రోగ్రామ్ కూడా ఎక్కువ। ఏదో ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు 200 నుంచి 500 కోట్లకు, ఎమ్మెల్యే మంత్రిగా గెలిచిన వాళ్ళు వచ్చి ఒక 10,000కు, 5 నుంచి 10,000 కోట్లకు, ముఖ్యమంత్రి స్థాయికి తరచుగా ఆయనతో కూర్చొని లేసే వాళ్ళంతా జస్ట్ ఒక 50,000 కోట్లకు పడగలెత్తారు। ఏం ఎక్కువ పాపం మధ్య ఇంకా కొన్ని ఈ కరోనా వచ్చి చెడిపేసింది। కరోనా రాకపోయింటే 1,00,000 కోట్లు చేరుతుంది, అది పరిస్థితి। దీనికి అన్నిటికీ భాగంగా ఈరోజు చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 కాన్స్టిట్యూన్సీలు గాను 10 నుంచి 11 కాన్స్టిట్యూన్సీలు తెలుగుదేశం పార్టీ గెలవబోతున్నది। అదేవిధంగా రాజంపేట్ పార్లమెంట్ సెగ్మెంట్ లో 7 కాన్స్టిట్యూన్సీలకు 5 కాన్స్టిట్యూన్సీలు తెలుగుదేశం పార్టీ గెలవబోతున్నది। మీకు అందరికీ తెలుసో లేదో వీళ్ళ కార్యక్రమం ఏ విధంగా ఉందంటే, ఇప్పుడు మన సడన్ గా వాళ్ళకు టీచర్స్ పైన ప్రేమ వచ్చేసింది। టీచర్ పైన ప్రేమ ఏ విధంగా ఉందంటే, వాళ్ళకు కొత్త డిఎస్సి ఇచ్చారు, ఇంకా మీకు అందరికి ఉద్యోగాలు ఇచ్చేస్తాము అని, మీరందరూ మీ ఉద్యోగాలు తీసుకొని ఇళ్ళకు పోయి సంతోషంగా ఉండొచ్చు, జీతాలు అంటే జీతాల విషయం మళ్ళీ మాట్లాడదాము, మీకు మాత్రం ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు। దాదాపు 3 సంవత్సరాలు వచ్చి టీచర్లు ఎంత జీతాన్ని పనిచేయాలి తెలుసా? 1,600 రూపాయలకి పనిచేయాలి ఇప్పుడు వచ్చిన జీవో ప్రకారం। అవసరం ఎంత ఉంది అంటే టీచర్ పోస్టులు 50,000 టీచర్ల పోస్టులు అవసరం ఉంది। ఇక ఎలక్షన్ ముందర వాళ్ళకు ఊరికెట్లా ఒక స్నో పౌడర్ తగిలించాలని చెప్పి ఒక 10,000 టీచర్ల పోస్టులకు ఒక కొత్త జీవో రిలీజ్ చేశారు। ఆ జీవో నంబర్ వచ్చి 117। అర్థమైందా? ఎక్కడ కూడా వాళ్ళలో స్పష్టత లేదు। అది కూడా ఆ 6,500 10,000 టీచర్లు పోస్ట్ ఇస్తే ఆ టీచర్లు వచ్చి ఎంత జీతాన్ని పనిచేయాలా? 1,600 రూపాయల జీతాన్ని పనిచేయాలి। ఇంకా అక్కడి నుంచి వస్తే ఈ మదనపల్లి కాన్స్టిట్యున్సీ పరిస్థితికి వస్తే, మదనపల్లి కాన్స్టిట్యున్సీలో ఆల్రెడీ హెల్త్ కార్డులు ఇచ్చేసారు, ఇప్పుడు మళ్ళా తిప్పి కొత్త కార్డులు రివైజ్ చేసేది। ఇక్కడ కొంతమంది ఉన్నారు యాక్టర్ బొమ్మలు, వీళ్ళు ఏం చేస్తారంటే ఒక సీజన్కి ఒక నాయకుడు ఎంచుకుంటారు, వీళ్ళు ఆ నాయకుడికి హైప్ చేస్తారు, వానికి ఎత్తుకొని పోయి మళ్ళీ 3.5 సంవత్సరానికి గంగలో వేస్తారు, వేసింది మళ్ళీ ఇంకోటి తయారు చేస్తారు। ఇది ఎందుకంటే మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలు వైఎస్ఆర్సీపీ నాయకులకు నమ్మి, నా తర్వాత 2009 నుంచి 14 వరకు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 2014 నుంచి 24 వరకు మీకు ఎమ్మెల్యే ఎంపీ 2 గెలిపించడం జరిగింది। నేను సూటిగా ఈ సభాముఖంగా మీకు అడుగుతున్నాను, మదనపల్లి కాన్స్టిట్యున్సీకి మీ ఎంపీ కానీ మీ ఎమ్మెల్యేలు కానీ ఏం న్యాయం చేశారని చెప్పి మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి, లేదా నేను రిలీజ్ చేస్తా శ్వేతపత్రం, నేను 2009 నుంచి 14 నేనేమి అభివృద్ధి చేసినాను। అర్థమైందా? అదే కాకుండా 14 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అది కావాలంటే నేను ఇస్తాను। కాకపోతే మీరు సంపాదించిన దాంట్లో 5% కూడా పార్లమెంట్ సెగ్మెంట్కి పెట్టుకోలేదు, 2% కూడా ఖర్చు పెట్టలేదు। మీరు పర్సనల్గా సంపాదించారే అంకెలు నేను చెప్పను, దాంట్లో 2% కూడా మీరు ఈ పార్లమెంట్ సెగ్మెంట్కి మీరు ఖర్చు పెట్టలేదు। ఎంపీ గారికి వచ్చిందే ప్రతి సంవత్సరం 5 కోట్లు వస్తుంది, అది కాకుండా క్యాబినెట్ అఫీషియల్ మెంబర్ ఆయన, అదే కాకుండా లోక్సభ ప్రోటోమ్ స్పీకర్, అది కాకుండా మన పార్లమెంట్ ఎంపీ గారు, ఇది కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన కనుసన్నల్లో ఆయన ఏం చెప్తే చేస్తారు। ఇంత ఉన్నా కూడా మొన్న ఏదైతే మదనపల్లి ముస్లిం జమాతి 48 ఎకరాల భూమి ఉందో ఆ భూములు వచ్చి
ఎక్కడైతే షెడ్లు కొట్టి 300 మంది పోలీసులు పెట్టి మదనపల్లి ముస్లిం పేదలకంతా రోడ్లు వేసిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీది. అటువంటి నాయకులు ఇక్కడ వచ్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదే కాంపౌండ్ లో మీటింగ్ చేసి మసీదుకు 5 కోట్ల రూపాయలు ఇస్తున్నాను, 30 కోట్ల రూపాయలు ఫ్లేవర్లకు ఇస్తాను, 30 కోట్ల రూపాయలు మదనపల్లి పట్టణం అభివృద్ధికి ఇస్తాను, అన్ని విధాలుగా మదనపల్లికి ఆదుకుంటానని చెప్పిన పెద్ద మనిషి ఎంత డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు తేవడంలో ఎంపీ గారు కానీ మంత్రి గారు కానీ ఈ కాన్స్టిట్యూన్సీ ఈ పార్లమెంట్ సెగ్మెంట్ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఏదైనా వాళ్ళు క్లారిటీ ఇచ్చారా? మదనపల్లి కాన్స్టిట్యూన్సీకి అభివృద్ధి చేశారా? మదనపల్లి కాన్స్టిట్యూన్సీకి మీరు ఏదైనా చేసిన ఒక్క మాట మీరు చెప్పండి, ఏదైనా చేశారు? ఏం మాత్రం చేయలేదు. ఇప్పుడు మొన్న ఏం చేశారంటే కొత్తగా హెల్త్ కార్డ్ ప్రోగ్రామ్ పెట్టారు 3 రోజుల ముందు. అవునా, మీరు హెల్త్ కార్డ్ ప్రోగ్రామ్ పెట్టారు. ప్రోటోకాల్ ఏం చెప్తుంది? మీ స్థానిక ఎంపీనో ఎమ్మెల్యేనో ఉండాలి, లేదంటే ఎవరు లేకుండా మీరు ఎవరు ఖర్చులతో పెట్టినారో ఆ రోజు మీరు ఇవి హెల్త్ కార్డులు. రెండోది రేషన్ కార్డులు అవే కాకుండా పెన్షన్లు చాలా మందికి క్యాన్సిల్ చేస్తాను మీరు మీటింగ్లు రాకపోతే ప్రయత్నిస్తున్నారా? ప్రజలకి ఏమన్నా మీరు ప్రలోభాలు పెట్టాలనుకుంటున్నారా? మీరేనా నాయకులు? మున్సిపాలిటీ ఇంతకుముందు ఎవరు అడ్మినిస్ట్రేషన్ చేయలేదా? మీరు చెప్తున్నా, నేను 2009లో నేను ఎమ్మెల్యే అయిన రోజుకి మా మహిళా అక్క చెల్లెలు కింద రోడ్లో ఉన్న గుంతల్లో నీళ్లు పట్టుకునేవాళ్ళు. దాని తర్వాత ఏదైతే నేను వాటర్ సిస్టమ్కి రెగ్యులరైజ్ చేశానో ఆ వాటర్ సిస్టమ్తోనే మీరు ఈరోజు వాటర్ సప్లై చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఎంత ఈల్డ్ ఉంది, ఎంత పాపులేషన్ ఉంది, ఎంత నీడ్ ఉంది, ఆ నీడ్కి ఎట్లా మీరు మీట్ కావాలని చెప్పింది ఒక ABCD అని చెప్పి ఒక ప్రోగ్రామ్ నేను చేసి పూర్తిగానే ఆ రోజున అధికారుల సహకారంతో చేయడం జరిగింది. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు, సిగ్గుతో తల వంచుకోవాలి. అదేవిధంగా ఏ రోజు కూడా రూలింగ్ పార్టీలో ఉన్న కౌన్సిలర్లు సంతోషంగా ఎక్కడ కూడా కానీ మున్సిపల్ మీటింగ్ జరగలేదు. పాలనలో ఉన్న వైస్ చైర్మన్ కూడా ఎగిరి అరుస్తాడు, చైర్మన్ కూడా కౌన్సిలర్ మీద అరుస్తాడు, కౌన్సిలర్ మళ్ళీ చైర్మన్ మీద అరుస్తారు. ఇదేదో ప్రజలకు ఏమన్నా మభ్య పెట్టేదానికి డ్రామానా, లేదు మేమేమన్నా అమాయకులా, లేదు వీళ్ళు మాకు ఎరోలు చేస్తున్నారా? ఇది మాత్రం వాస్తవానికి ప్రజా సంక్షేమానికి దీనికి మదనపల్లికి వీళ్ళు ఏం చేయలేదు. ఇంకా అక్కడి నుంచి వస్తే మొన్న తబ్లీగ్ జమాత్ది ప్రోగ్రాం జరిగింది. ఎక్కడ జరిగింది అంటే గుంటూరులో జరిగింది. కొంతమంది ముస్లింలు ఏం చేశారంటే, అయ్యా ఎంపీ గారు మీరు మాకు ఒక రైలు ప్రొవైడ్ చేయండి, ఈ రైల్లో మేము ములకల్ చెరువు నుంచి గుంటూరు వరకు వెళ్తాము, మళ్ళీ అదే రైలు వచ్చింది మాకు ములకల్ చెరువు వరకు డ్రాప్ చేయని, దానికి సరిపోయే డబ్బులు ఏమున్నది మేము కడతాము చెప్తే మాకు ఉత్తమ మీరు సౌకర్యం కల్పించండి. ఈ తబ్లీగ్ జమాత్ కాన్సెప్ట్ ఏమంటే క్లియర్గా చెప్తుంది, అల్లాకే రాస్తే మే అప్నా మాల్ అప్నీ జాన్, ఇలా స్లోగన్ ఇది. దేవుని సన్నిధిలో వెళ్ళేటప్పుడు నేను నా పూర్తి సర్వంగా నా వ్యక్తిగతంగా నా సొంత డబ్బులతో వెళ్తాను, నా ఎవరి డబ్బు నాకు అవసరం లేదు. ఇది ఒకటి వేశారు. ఏమంటే ఎంపీ మిథున్ రెడ్డి గారు ఫ్రీ రైలు పెడుతున్నారు. ఎక్కడికి? గుంటూరుకి. నంబూరులో జరిగింది ఇస్తిమా, నేను కూడా వెళ్ళినాను. చాలా మంది ఉన్నారు, అందరికీ ముస్లిం మా మదనపల్లికి రాయచోటికి పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న నాయకులకి అందరికి కలిశాను. లాస్ట్ డే వెళ్ళాను. దాని తర్వాత ఇది ఒకటి, ఇది చూడండి, ఇది ఏదో ఎలక్షన్ కి సరిపోయే మేనిఫెస్టోగా అన్ని ఫోటోలు వేసేసి దీనికి రిలీజ్ చేశారు. ఈడ ఇంకోటి వచ్చండి, కొత్త భిక్షగాడు పొద్దుడు అనేది ఇది ఒకటి. ఈ విధంగా మళ్ళా నేరుగా రైలుకే పెట్టేశారు. ముందర రైలు పెరుకొని వస్తా ఉన్నాము, నేరుగా మీ ఇళ్లలోకి తిప్పేస్తాము. మంచి సంస్కారం ఉండాలి, మనం ఒక సందేశం ఇవ్వాలి. ఏం సందేశము? సహాయం ఈ చేత్తో చేస్తే ఈ చేతికి తెలియదు. ఇట్లా ఎన్నో చేశాం, మేము ఎన్నో ఇస్తిమాలు పంపించాం. ఫాల్స్ ప్రిస్టేజ్లు, ఫాల్స్ ప్రోపగండాలు చేయలేదు. నువ్వు చేసింది నీ బాధ్యతను ఎమ్మెల్యేగా పార్లమెంట్ సభ్యులుగా నువ్వు చేసిన అంతే. తీసుకుని వచ్చి ఏందయ్యా ఇది? మళ్ళా ఇంకా వాళ్ళు ఇంకా చూడలేక ఆ జమాత్ వాళ్ళు ఏం చేశారంటే, నగదు చెల్లించి వెళ్ళినాం మేము, ఎవరు డబ్బుతో మేము వెళ్ళలేదు.
మేమందరం నగదు చెల్లించి వెళ్ళామని ఇంకా వాళ్ళ ఇళ్లలో ఉండే వాళ్ళు బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలి. ఇటువంటి చీప్ రాజకీయాలు అవసరం లేదు. మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రేపు మదనపల్లికి ఎవరు కావాలా, ఎవరి ద్వారానే మదనపల్లి అభివృద్ధి జరుగుతుంది, రేపు మనమందరం సుభిక్షంగా ఉండాలా, రేపు అభివృద్ధి జరగాల, రేపు మదనపల్లిలో మన పిల్లల భవిష్యత్తు కావాలా, పట్టణంలో శాంతి భద్రత ఉండాలా, పూర్తిగా ఎక్కడ కూడా కానీ అరాచకానికి మద్దతు ఇవ్వకుండా, భూ కబ్జాలు కాకుండా, మద్యం మాఫియా జరగకుండా, ఇసుక మాఫియా జరగకుండా, ఏమి రియల్ ఎస్టేట్ మాఫియా జరగకుండా ఏదైనా ఉండాలంటే ఎవరి మదనపల్లికి నాయకులుగా రావాలా, ఎవరు ఎమ్మెల్యేగా ఉండాలా, ఎవరుంటే మంచి జరుగుతుందని చెప్పి మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. తప్పకుండా మేము మా నాయకత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత సరైన ప్లాట్ఫామ్ లో సరైన జవాబు ఇస్తాము. దయచేసి ఇటువంటి ఇవన్నీ పనికిరాని చీప్ ఇవి చేయొద్దండి. అధికారులకు చెప్తున్నాను నేను సూటిగా, దయచేసి మీరు రాజ్యాంగాన్ని ముందర పెట్టుకొని మీరు పనిచేయండి. మీరు ఏదైనా వైఎస్ఆర్సీపీ ప్రోగ్రామ్ ముందర పెట్టుకొని నాయకుల మాటలు ఫోన్లు పెట్టుకొని మీరు ఉద్యోగాలు చేస్తే జిల్లా కలెక్టర్ అటువంటి వాళ్ళే ఈరోజు మీరు గురికి తప్పుకోలేదు. ఇంకా మీరు కాన్స్టిట్యున్సీ స్థాయి నాయకులు మీరు మిగలని చెప్పి తెలియజేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో మా నాయకుల నాయకత్వంలో, అదే విధంగా మదనపల్లి కాన్స్టిట్యున్సీ తెలుగుదేశం పార్టీ ఐక్యతలో నాయకత్వంలో ఒక్క ఇంచు తగ్గేది లేదని చెప్పి సవినయంగా తెలియజేస్తూ నాకు అవకాశం కల్పించిన మీ అందరికీ